శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వైకుంఠపురంలో గురువారం ఆషాఢ పూర్ణిమను పురస్కరించుకొని అమ్మవారు శాకాంబరి దేవి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస గౌతమ్ సహాయ కార్యనిర్వహణాధికారి అనుపమ తెలిపారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి దర్శనానికి భక్తులను అనుమతించనున్నట్లు వారు తెలిపారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వైకుంఠపురంలో గురువారం జరిగే ప్రత్యేక శాకాంబరి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు. శాకాంబరి అలంకారానికి సంబంధించిన కూరగాయలన్నింటినీ మహాత్మా గాంధీ కూరగాయల మార్కెట్ వారు అందిస్తున్నట్లు చెప్పారు. శాకాంబరి దేవి అలంకారానికి పూర్వకాలం నుండి సాంప్రదాయంగా వస్తున్నట్లు, ఈ అలంకారానికి ప్రత్యేకత ఉన్నట్లు చెప్పారు. దర్శనం కోసం వచ్చే భక్తులకు దర్శనానంతరం కూరగాయలతో కదంబ ప్రసాదం అందించనున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో వేంచేసి ఉన్న వైకుంఠపురం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఆషాఢ పూర్ణిమ సందర్భంగా రేపు ఉదయం 5:30 నుండి ఇద్దరు అమ్మవార్లకి కూరగాయలతో అలంకరించి శాకాంబరి దేవతలుగా విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఆ కార్యక్రమంలో తెనాలి మహాత్మా గాంధీ కూరగాయల మార్కెట్ వారు కూరగాయలన్నీ ఏర్పాటు చేశారు. వాటన్నిటినీ మధ్యాహ్నం నుంచి దండలుగా ఏర్చి కూర్చి అమ్మవార్లకి రాత్రికి విశేష పుష్పాలు శాకాంబరి అలంకారం చేయటం జరుగుతుంది. రేపు ఉదయం 5:30 నుండి అమ్మవార్లు స్వామివారి దర్శనం ఉంటుంది. భక్తులంతా కూడా ఈ శాకాంబరి దేవతగా ఆషాఢ పూర్ణిమ రోజు ఎవరైతే దర్శిస్తారో వారికి విశేష పూజా ఫలితం లభిస్తుందని వేదాలు ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. పూర్వం కరువు కాటకాలతో వచ్చి ప్రజలంతా బాధపడుతుంటే అమ్మవారి యొక్క శరీరం నుండి కూరగాయల్ని పుట్టించి మనందరికీ ఆహారాన్ని కొరత లేకుండా చేసిందని ఆషాఢ పూర్ణిమ రోజున అమ్మవార్లకి ప్రత్యేకించి పూలదండలు ఏమేయకుండా కూరగాయలతో అలంకరించి అర్చన చేయటం సాంప్రదాయంగా జరుగుతున్నది. మనకి ఈ సంవత్సరం కూడా ఆషాఢ పూర్ణిమ రోజున ప్రత్యేక కూరగాయలతో అలంకరించి శాకాంబరి దేవతలకు అర్చన చేయటం, వచ్చిన భక్తులందరికీ కూడా కూరగాయలతో చేసినటువంటి కదంబం ప్రసాదం అంటారు. ఆ కదంబ ప్రసాదాన్ని దేవాలయం తెరిచిన దగ్గర నుండి మూసే వరకు కూడా అందరికీ భక్తులకు వితరణ చేయడానికి అన్ని తగిన ఏర్పాట్లన్నీ కూడా దేవస్థానం సహాయ కమిషనర్ శ్రీమతి అనుపమ గారు ప్రత్యేక పర్యవేక్షణలో నిర్వహించబడుతున్నాయి. కాబట్టి భక్తులంతా కూడా వచ్చి స్వామి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదములు స్వీకరించి తరించవలసిందిగా భక్త మహాశయులందరికీ